అయితే జననాట్య మండలి నుంచి చాలా సాహిత్యం వచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంది రాస్తున్నారు, బయట కళాకారులు కూడా, రచయితలు కూడా. కానీ అప్పుడు మీ సాహిత్యం చూపించినంత ప్రభావం ఇప్పుడు ఎందుకు సాహిత్యం చూపించలేకపోతుంది ప్రజల మీద? నాకు అర్థమైన కారికి చెప్తాను. నేను అంత పెద్ద రచయితను కాదు, పెద్ద లెజెండ్ని కాదు, గద్దర్ లెక్కలు కాదు. నేను జననాట్య మండలిలో ప్రతి మీడియాలో చెప్తాను, నేను సముద్రంలో ఒక కళాకారునే, సముద్రంలో ఒక మెంబర్నే. నేను జననాట్య మండలి సముద్రంలో ఒక నీటి బొట్టునని చెప్తున్నా. ఇప్పుడు అది చెప్తా, వాళ్ళకు చెప్పే చైతన్యం నాకు ఉందా లేదా తెలియదు. కానీ నేను అర్థం చేసుకున్న ఒక రాజకీయంగా వాళ్ళని అర్థం చేసుకున్న ప్రకారము లోతుల్లోకి పోయి ఇంకా పాటలు రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, జననాట్య మండలి ఒక లెజెండ్ అయింది అప్పటి వరకు. దాని తర్వాత పెద్ద మొత్తంలో రచయితలు తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి చాలామంది రచయితలు పుట్టుకొచ్చారు. చాలామంది రచయితలు, ఇక వేలాది మంది, ఇక లెక్కలేదు. అదొక మంచి అప్రిషియేట్. కాబట్టి అట్లా తెలంగాణ కోసం మంచి సాహిత్యం వచ్చింది. అయితే ఇక తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్యం సృష్టించిన దాంట్లో లోతులోకి పోయి, ఇప్పుడు గద్దర్ ఏం చేసిండే, గ్యాంగోళం అనే పాట రాస్తే గ్యాంగోల దగ్గర పోయిండు ఆయన. వాళ్ళ అవన్నీ ఏంటి అవన్నీ అడిగి నోట్ చేసుకొని రాసిండు ఆయన. కాబట్టి అట్లా రాసి సాహిత్యం లోతులోకి పోయింది. ఇప్పుడు రాసేవాళ్ళు, నాకు అనుకుంటున్నా, ఇప్పుడు రాసేవాళ్ళు ఇంకా అట్లా రాస్తే కొంతమంది రాస్తున్నారు, కొంతమంది బెటర్గా రాస్తుండ్రు. ఇప్పుడు ఉదాహరణకు మన జయరాజు అన్న వాళ్ళు కూడా మంచి సాహిత్యం కొన్ని రాసిండు, మంచి సాహిత్యం. కొంతమంది మంచిగా రాస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే, అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ప్రజల్లోకి పాడడం వేరు, మీడియాలో పెట్టడం వేరు. యూట్యూబ్ ఏమంటారు కదా, తెలియ నాకు, యూట్యూబ్ ఏంటి యూట్యూబ్, వాట్సాప్లు ఏవే వచ్చినాయంట కదా, అవి నాకు ఇంకా దానికి అర్థం కాలేదు. అట్లా పెట్టేసుడు అయిపోయింది అంటున్నారు. కాబట్టి అది ఎవ్వరు, అంతకుముందు సమాజం ఏంటంటే, సమాజము దాన్ని మారుస్తుండే పాట అంటే ప్రజలు మారుతారు. ఇప్పుడు మా జననాట్య మండలి ప్రజలు మార్చింది కొన్ని పాటలు. గద్దర్ రాసిన పాటని ఉదాహరణకు చెప్తా నేను. లైన్ మీద దూరం వచ్చి లైన్ మీద లేవా అని రాసిండు. ఆడపోయి పాడితే, గ్యాంగుల దగ్గర పోయి పాడితే, అన్న లైన్ కాదు లాడ్స్ మీద దూరం వచ్చి అని పెట్టు అన్నాడు. ఓకే, లాడ్స్ అంటే ఏంది, పట్టాల మీద నూక్కపోవాలి. ఇప్పుడు లేదు, ఇట్లా పట్టాల మీద నూక్కపోవాలి. ఆయన మిస్ అయింది అనుకో, అవుట్. ఓకే, పట్టాల మీద ఇట్లా ఒక్క పట్టాల మీద దాన్ని నూక్కుంటా, ఇక్కడొకైనా అక్కడ బండి నూకుతారు, ఆయన కూర్చుంటాడు, జీతం తెచ్చట ఆయన నెలకోసారి. లాడ్స్ అంటారు దాన్ని. లాడ్స్ మీద దూరం వచ్చే లైన్ మీద అట్లా రాయి అని చెప్తే మార్చేసారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళని చెప్తే ఇంటర్ మారుస్తారా? ఇక అది వాళ్ళకి ఇచ్చి పెడదాం అది. అయితే చాలా పాటలు రోజు చాలా పాటలు వస్తున్నాయి అన్న యూట్యూబ్లో. చాలా జానపద సాహిత్యం వస్తుంది. ఇవన్నీ సమాజాన్ని ఏ వరకు ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎట్లా ప్రభావితం చేస్తున్నాయని మీరు ఈ కొన్ని నెలల్లో గమనించారు? ఇక ప్రభావితమైతే ఇప్పుడు నేను చిన్న చెప్తా చూడు. ఇప్పుడు మనము బిందె అయితే సాహిత్యం చూడు, ప్రజలు రాసిన సాహిత్యం చెప్తాం. బిందె అయితే ఉన్నది కానీ బిందెకు దగ్గ నాదుడు లేడమ్మాలో వాని కన్నుల్లోన సూరన్న రేఖలున్నాయో, వాని పాదం మీద బంగారు బాలుడున్నాడో. ఏం సాహిత్యం చెప్తావు చెప్పిక దీనికి. అంటే ఎంత బలమైన మౌఖిక సాహిత్యం ఇది. దాన్ని తీసుకొని వీరుల్లో వీరుడంట, రాడి కల్లా శూరుడంట, సూరుని పేరెందమ్మో మాయన్నలారా, వీరుని పేరెందమ్మో అని రాసింది జననాట్య మండలి. కాబట్టి ఇట్లా లోతుల్లోకి పోయి రాసింది. ఇప్పుడు జానపద గీతాలు ఏం చేస్తారంటే, నేను అర్థం చేసుకున్న వాళ్ళు బాధపడతారా ఏమో, ఇక చెప్పలేము, నా మీద ట్రోల్ చేస్తారా, ట్రోల్ ఏమో అంటారు కదా, చెప్పలేము. కానీ అవి ఏంటి అంటే, జానపద గీతాలు ఇక ఆట కోసము, ఎంజాయ్ కోసం అనేది పెట్టి దాంట్లో ఒక ఏమంటాం సందేశం, ప్రజలు అలా నేర్చుకోవాలి, ఈ పాటని ప్రజలు ఇది నేర్చుకోవాలి అనేది అయితే కనబడతలేదు నాకు. నన్ను వాళ్ళు ట్రోల్ చేస్తారో ఏంటైతే చేస్తారో తెలియదు. కానీ ఆ సాహిత్యంలో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు, మహిళలకు సంబంధించి మహిళలనే ఊకే మహిళల మీద రాస్తుండ్రు కదా. మహిళను ఒక అందమైన వస్తువు లెక్కన ఎందుకు చూస్తారు? మహిళ ఒక మనిషి కదా, ఆమె సమాజంలో ఒక భాగం కదా, ఆమె సమాజంలో చెమటనెత్తురు ఉన్నది కదా, సమాజం అభివృద్ధిలో ఆమె ఒక పాత్ర ఉన్నది కదా, అది ఎందుకు చూడరు అనేది అనిపిస్తుంది నాకు.
కాబట్టి ఆ అక్క ఒక ఒక ఏమంటారు దాన్ని, ఒక పుత్తుల అంటే ఏమంటారు, ఒక బొమ్మ లెక్కలు ఎందుకు చూస్తారు? బొమ్మ కాదు కదా మనిషి, ఆమె మనిషిరా బాబు, మనిషి లెక్కలు చూడు. కాబట్టి ఆ మీదనే విపరీతమైన సాహిత్యం, మాలో ఇట్లుంటుంది అట్లుంటుంది అంటే ఏంది ఉపయోగం ఏంటి చెప్పు? అంటే సమాజానికి ఉపయోగం కావాలి కదా నువ్వు తీసుకొచ్చిన సాహిత్యం, సమాజానికి ఏం ఉపయోగపడుతుంది చెప్పు అనేది. కాబట్టి అవన్నీ చాలా వస్తున్నాయి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయి అవన్నీ, తెలంగాణ రాకముందు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక వీటి మీద అంటే ఇక డబ్బులు వస్తున్నాయా ఇక చెప్పలేము, అవి ఏం డబ్బులు వస్తున్నాయో ఎంత వస్తున్నాయో చెప్పలేము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కటేంది, తెలంగాణలో విపరీతమైన రచయితలు, కళాకారులు పెద్ద మొత్తంలో పుట్టుకొచ్చిండ్రు. ఆల్ అండ్ అప్రిషియేట్ సాహిత్యం సృష్టించిన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణకు వాళ్ళకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత జానపద గీతాలను వస్తున్నాయి చూడు, అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయో ఇక నాకు అర్థమైతలేదు. ఇంకా లోతులోకి పోవాలి, తెలుసుకోవాలి. అవి వాళ్ళు ఎందుకు ఒక పాడేసేస్తుండ్రు, ఆడుతుండ్రు, డ్యాన్స్ చేస్తుండ్రు. ఆ డ్యాన్స్ ఎందుకు ఆడుతుండో తెలియదు, ఏ డ్యాన్సో తెలియదు. అది ఒక తెలంగాణ డ్యాన్స్ కూడా కాదు, అది తెలంగాణ డ్యాన్స్ కాదు కదా. తెలంగాణలో కోలాటం ఉండే, తెలంగాణలో మన బతుకమ్మ ఉన్నది, తెలంగాణలో బతుకమ్మ కూడా మోడర్న్ అయిపోయింది కదా. కాబట్టి అంటే అట్లనే ఉండాలనా అంటారు మళ్ళీ. ఇప్పుడు మోడర్న్గా చెయ్యాలి కదా, అంటే మోడర్న్ చేస్తే నీకు చూసేటానికి అందం ఉండాలి కదా. మోడర్న్ చూడటానికి నీకు అందం ఉండాలి. కాబట్టి నువ్వు వికారంగా చేస్తే ఎట్లా దాని అభివృద్ధి అంటావు చెప్పు. కాబట్టి అది అర్థమవుతలేదు. ఇంకా నేను లోతుల్లోకి దానికి పరిశీలన చేయవలసి ఉంది.